మరి బ్రేకింగ్ న్యూస్, కాళేశ్వరం ఈఈ నూనె శ్రీధర్ 4వ రోజు కూడా ఏసీబీ కస్టడీ విచారణ చేయబోతోంది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ను ప్రశ్నించబోతోంది. నూనె శ్రీధర్ కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంక్ లాకర్లను ఈ రోజు ఏసీబీ ఓపెన్ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈఎన్సీ అనిల్ కు నోటీసులు ఇవ్వనున్నట్టుగా సమాచారం. నూనె శ్రీధర్ 3 రోజుల విచారణలో భాగంగా మరికొన్ని ఆస్తులను అధికారులు గుర్తించారు. దాదాపు 200 కోట్లకు పైగా ఆస్తులను ఇప్పటికే ఏసీబీ సోదాలో గుర్తించింది. ఇరిగేషన్ శాఖలో పలువురు ఉన్నతాధికారులకు శ్రీధర్ బినామీగా ఉన్నట్టుగా తేలింది. ఆయనతో సంబంధాలు ఉన్న అధికారులను ఏసీబీ ప్రశ్నించబోతోంది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ పై ఏసీబీ అధికారులు దాడులు చేసిన తర్వాత 100 కోట్ల రూపాయల అక్రమ సంపాదన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అంతేకాదు చాలా మంది పెద్దలకు నూనె శ్రీధర్ బినామీగా వ్యవహరించాడు అనే విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ రోజు నూనె శ్రీధర్ లాకర్లను ఓపెన్ చేయబోతున్నారు ఏసీబీ అధికారులు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, నూనె శ్రీధర్ విచారణలో ఈ రోజు ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? నూనె శ్రీధర్ ని ఈ రోజు 4వ రోజు కస్టడీలో ఏసీబీ అధికారులు విచారించనున్నారు. అయితే ఇప్పటికే దాదాపు 200 కోట్ల విలువైన ఆస్తులని ఏసీబీ గుర్తించింది. ఇక ఆయన లాకర్లను కూడా ఈ రోజు ఓపెన్ చేయబోతున్నారు. గతంలో ఆయన సోదాలు చేసిన సమయంలో సిద్దిపేటలో ఒక లాకర్ ఓపెన్ చేస్తే అందులో కేవలం సిల్వర్ ఐటమ్స్ మాత్రమే బయటపడ్డాయి. కానీ ఈ రోజు హైదరాబాద్ లో ఉన్న 2 లాకర్లని ఓపెన్ చేయబోతున్నారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే వందలాది డాక్యుమెంట్లని గుర్తించడం జరిగింది. ఆయన బినామీగా కొంతమంది అధికారులకు శ్రీధర్ కూడా ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక ఏసీబీ అధికారులు నూనె శ్రీధర్ కి సంబంధించిన వ్యవహారం, ఎందుకంటే ఈయన ఇంజనీర్ల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. ఆయన గత ప్రభుత్వంలో పలుకుబడి ఉపయోగించి కొంతమంది ఉన్నతాధికారుల పోస్టింగ్లను సైతం నూనె శ్రీధర్ ఇప్పించినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఈయన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చాలా కీలకంగా వ్యవహరించడం జరిగింది. బిల్లులు చెల్లింపడం కావచ్చు, వీటికి సంబంధించిన అన్ని విషయాల్లో శ్రీధర్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి విజిలెన్స్ అధికారుల రిపోర్ట్ ఆధారంగా ఇప్పుడు ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ రోజు లాకర్ ఓపెన్ అయితే మరిన్ని ఆస్తులు కూడా బయటపడే అవకాశం ఉంది.